కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలని డిమాండ్ చేస్తూ ఎల్బీ నగర్ చైతన్యపూర్లో నిరాహార దీక్ష చేపట్టారు అశోక్. ఆరోగ్యం క్షీణించడంతో వనస్థలిపురం ఆసుపత్రికి తరలించారు. గ్రూప్ 1 అభ్యర్థుల కోసం 7 రోజులుగా దీక్షను కొనసాగించారు. నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి నిరుద్యోగులను ప్రభుత్వం మోసం చేస్తుందన్నారు. గ్రూప్ 1 ఎగ్జామ్స్ రీకండక్ట్ చేసి 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ఇప్పుడే అశోక్ గారిని పరామర్శించి రావడం జరిగింది. ఈ రోజుకే 7 రోజులు గడిచిపోతూ ఉన్నది అమర నిరాదీక్ష చేయడం. ఆయన ఆరోగ్యం కూడా బాగా క్షీణించినది. ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్స్ నిన్నే రిపేర్ చేశారు. ఐఆర్ హాస్పిటల్ తీసుకుపోమని న్యూస్కి తీసుకుపోవాలని చెప్పి ఇక్కడ ఉన్న డాక్టర్స్ రిపేర్ చేస్తే ఇంతవరకు కూడా ప్రభుత్వం కానీ పోలీసు కానీ ఎలాంటి చర్య తీసుకోలేదు. మేము ప్రభుత్వాన్ని కానీ ముఖ్యమంత్రి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అశోక్ గారిని ఇమ్మీడియట్గా నిమ్స్ హాస్పిటల్ షిఫ్ట్ చేయాలి ఇక్కడ నుంచి, లేదంటే పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతాం. ఎందుకంటే గ్రూప్ 1 అభ్యర్థుల గురించి పోరాటం చేస్తూ ఉన్నాం. అశోక్ గారు నిరుద్యోగుల కోసం, గ్రూప్ 1 అభ్యర్థుల కోసం ఆయన చెప్పేది ఏంది, ఎగ్జామ్ రీకండక్ట్ చేయమని చెప్తా ఉన్నాం. ఎందుకంటే ఎగ్జామ్స్ కరెక్ట్గా జరగలేదు కాబట్టి మళ్ళీ ఎగ్జామ్ పెట్టాలని ఒకటే ఒక డిమాండ్తోనే అతను అమర నిరాదీక్ష చేస్తే ప్రభుత్వాన్ని కూడా చీమ కుట్టినట్టు కూడా లేకుండా ఈరోజు మొండి వైఖరి చేస్తూ ఉన్నది. ప్రభుత్వం ఇప్పటికైనా మొండి వైఖరి చేయకుండా అశోక్ గారికి మంచి ట్రీట్మెంట్ ఇప్పించాలి, ఐఆర్ హాస్పిటల్ షిఫ్ట్ చేయాలి. అదేవిధంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఏంటంటే ఇమ్మీడియట్గా గ్రూప్ 1 ఎగ్జామ్ ఇమ్మీడియట్గా మళ్ళీ రీకండక్ట్ చేయాలి. ఇప్పుడే అశోక్ గారిని పరామర్శించి రావడం జరిగింది.